జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఓటు వేసేందుకు ఓటర్లు ఆసక్తి చూపించలేదు. ఓటర్లు రాకపోవడంతో పోలింగ్ కేంద్రాలు వెలవెలబోయాయి. ఇదే అంశం మీద కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ యాదవ్ ఓటు వేసి వెంకటగిరి పోలింగ్ సెంటర్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారాన్ని అందిస్తారు. పార్టీ అభ్యర్థి ఓటేసిన వెంకటగిరిలోని నాజర్ స్కూల్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఒకసారి నాజర్ స్కూల్ దగ్గర ఈ మధ్యాహ్నం చూసినట్టయితే చాలా మందకొడిగా ఓటింగ్ కొనసాగుతుంది. సో ఓటర్లు లేక ఈ యొక్క ఓటింగ్ సెంటర్ అయితే వెలవెలబోతున్నట్టు కూడా మనం చూడొచ్చు. సో మరి ఓవరాల్గా ఇప్పటి వరకు మరి 31% మాత్రమే నమోదైన పరిస్థితి. పోలింగ్ చాలా మందకొడిగా కొనసాగుతుంది, చాలా తక్కువ శాతం కూడా నమోదవుతున్న పరిస్థితి. ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా మరి పోలింగ్ శాతం అధికంగా నమోదవుతుందని మరి అందరూ అంచనా వేస్తున్నారు. కానీ ఇక్కడ మరి స్వయంగా ఉదయం పూట మరి నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన ఓటు హక్కు వినియోగించుకున్న సెంటర్లో మాత్రం కొంత మరి ఈ సమయంలో చూసినట్టయితే చాలా అంటే ఖాళీగా మనకు స్పష్టంగా కనిపిస్తోంది. 5-10 నిమిషాలకు ఒకరు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న పరిస్థితి. సో ఓటర్లు లేక పోలింగ్ కేంద్రం బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. సో మొత్తానికి మరి ఒక మహిళ ఇప్పుడే తన ఓటు హక్కు వినియోగించుకొని వెళ్తున్నారు. సో ఆమెతో పాటు వాళ్ళ భర్త కూడా మరి ఇక దగ్గరుండి తీసుకొచ్చి ఓటేయించి తీసుకువెళ్తున్న పరిస్థితి. ఇక లోపల అదే పరిస్థితి, బయట కూడా అదే పరిస్థితి మనం చూడొచ్చు. సో ఇక్కడ నుంచి అక్కడి వరకు చూసినట్టయితే మరి ఓటర్లు వాస్తవానికి లంచ్ చేసిన తర్వాత, అంటే లంచ్ టైం అయిపోయింది ఇప్పటికీ, ఆల్రెడీ లంచ్ చేసిన తర్వాత తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి. సో దీంట్లో మరి ముఖ్యంగా ఇది వెంకటగిరి యూసుఫ్ కూడా డివిజన్లో ఉంది కనుక ఖచ్చితంగా ఇక్కడ ఓటర్ల చైతన్యం ఉంటుందని మనం భావించాం. కానీ సో మొత్తానికి ఓటర్లు లేకుండా మరి వెలవెలపోయి కనిపిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. సో ఓవరాల్గా ఓటింగ్ శాతంపై మరి భారీ అంచనాలు పెట్టుకున్న మరి పార్టీలకైతే ఇది నిజంగా ఒక షాక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదనుకోవచ్చు. సో తను ఓటర్ వచ్చాడు. సో దీంట్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నాడు. సో అన్న ఓటేసిరా? ఎంతసేపు అయింది లోపలికి? జస్ట్ ఒక 1 మినిట్ అంత ఖాళీగా ఉందా? సో ఓకే, ఎందుకు ఇంత టైం తీసుకున్నావా? నేను వేరే దగ్గర వేసి వచ్చాను. ఓకే నా బస్ చూసేసి ఓకే, ఎలాంటి ఇబ్బంది లేదు? లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు. ఓటు వేసుకున్నాం. ఓటు అయితే ఎవరికి అమ్ముకోలేగా? ఏం లేదన్న, చదువుకున్న వాళ్ళ ఓటు అనుకుంటే ఎట్లన్నా ఓటు నిజాయితీతో ఇష్టం. డబ్బులు ఎవరైనా ఇస్తా అని చెప్పిరా? ఇచ్చేటోళ్ళు ఇస్తా అంటారు, తీసుకునే ఉద్దేశం మనకుంటే. ఓకే ఓకే, నేను అనేది ఎవరైనా ఇస్తాను. నన్నైతే ఓవర్ అప్రోచ్ భయం నన్నైతే ఓవర్ అప్రోచ్ కాలే. నా ఓటు నా నిజాయితీ పరుడుగా నేను నా ఓటు వేసేస్తాను. ఓకే, నిజాయితీ పరుగా ఉండాలని కోరుకుంటాను. సో మొత్తానికి ఇది మరి చాలా మందకొడిగా అయితే కనిపిస్తుంది, బోసిపోయి కనిపిస్తున్న పరిస్థితి. ఇక ఓవరాల్గా ఇది మరి వెంకటగిరి అనగానే మరి నవీన్ యాదవ్కి సంబంధించిన కూడా ఓటింగ్ శాతం తక్కువ నమోదవుతున్న పరిస్థితి. సో మరి తన ఏరియాలో ఈ ఓటింగ్ విషయంలో కావచ్చు, అందరూ ఓట్లు వేసే కార్యక్రమం అయితే మరి అందరు అభ్యర్థులు తీసుకోవాలి. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరిగితేనే ఓవరాల్గా వాళ్ళకి సంబంధించిన రిజల్ట్ క్లారిటీగా ఉంటుంది. కానీ ఇక్కడ ఓటింగ్ శాతం పూర్తిగా కనిపించడం లేదు. సో మనం చూసుకున్నట్టయితే ఇటు రైట్ సైడ్ నుంచి ఆ వీధుల నుంచి వచ్చే వాళ్ళు కావచ్చు, తర్వాత పోలింగ్ సెంటర్లో కావచ్చు, ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. సో ఇది లంచ్ టైం కనుక కాస్త మందకొడుగా కొనసాగుతుందని అనుకోవచ్చు. కానీ ఇదే సమయంలో మరి మరి లంచ్ తర్వాత ఓటింగ్కు మరి ప్రజలు ఉత్సాహం చూపిస్తారా, తర్వాత 6 గంటల వరకు ఎలాంటి పరిస్థితి ఉంటుంది అనేది మనం ఊహించని పరిస్థితి. ఎందుకంటే చాలామంది మరి గ్రేటర్ హైదరాబాద్లో మరి ఇక్కడంతా సెటిలర్స్ ఉంటారు కనుక ఓటింగ్ శాతం ప్రతిసారి తక్కువ శాతం నమోదయ్యే పరిస్థితి ఉంటుంది. అదే క్రమంలో పోయినసారి అసెంబ్లీ ఎన్నికలు 2023 చూసుకున్నట్టయితే కేవలం 47% మాత్రమే నమోదైన పరిస్థితి. ఈసారి ఇక పెరుగుతుంది, ఎందుకంటే ఉప ఎన్నికల్లో మరి అందరూ కూడా తమ తమ్ముడు మొత్తానికి ఒక యువకుడు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నాడు. సో మరి దీంట్లో అతని ఫీలింగ్ ఏంది తెలుసుకున్నాం. ఓటేసినావా? ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది. అంటే ఎమ్మెల్యే డిసైడ్ చేసే ఛాయిస్ నీకు వచ్చిందా? అవునా. సో ఈ ఓటు ద్వారా మరి నిజాయితీగా వేసినావా, డబ్బులకు అమ్ముడు? లేదన్న, నిజాయితీగా నిజాయితీగా. ఏం చదువుకున్నావు? బీటెక్ థర్డ్ ఇయర్. ఓకే, ఇది మొదటిసారా రెండోసారి? రెండోసారి. 2 సార్లు కూడా నీ ఆత్మ సాక్షిగా వేసినావా? అవునన్న. ఓకే, అంటే మనం ఓట్లు అమ్ముకోవడం కరెక్ట్ అంటావా? ఇప్పుడు అన్నారు డబ్బులు ఇస్తుందని ప్రచారం జరుగుతుంది కదా. డబ్బులు తీసుకోకుండా వేయాలన్న ఓటు అనేది నిజాయితీగా. సో నీకేం కావాలని కోరుకుంటున్నావు ఈ ఓటు ద్వారా?
ఎమ్మెల్యే గెలిస్తే ఎమ్మెల్యేని ఏం అడగాలనుకుంటున్నాను? ఏముంది ఇక్కడ రోడ్స్ అవి బాగాలేదు, మంచిగా రోడ్స్ అవి డ్రైనేజ్ సిస్టమ్ కూడా బాగాలేదు, మంచిగా నీట్గా పైప్ లైన్స్ అవి మంచిగా ఇంకా నువ్వు బీటెక్ చదువుకుంటున్నావు, ఉద్యోగం అవసరం లేదా? కావాలన్నా. అది కూడా ఇప్పుడు మనకి ప్లేస్మెంట్స్ లేవుగా కాలేజెస్లో, మంచి ప్లేస్మెంట్స్ కావాలని. ఎందుకు ప్లేస్మెంట్స్ ఎందుకు జాబ్ ఎందుకని రావట్లేదు, ఎందుకు పెట్టట్లేదు? కంపెనీస్ లేవుగా, డెవలప్ కావట్లేగా, కంపెనీస్ లేవు. ఇప్పుడు కంపెనీస్ వస్తే ఆటోమేటిక్గా ప్లేస్మెంట్స్ వస్తాయి కాలేజ్లో కూడా. సో గవర్నమెంట్ కానీ కంపెనీస్ అది దిశగా ప్రయత్నం చేయాలి, మీకు ఉద్యోగాలు కావాలి, అంతే కదా? అంతే. రైట్. మొత్తానికి ఆ ఓటు హక్కు వినియోగించుకున్న వినాయకుడు రెండోసారి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. సో ఖచ్చితంగా ఎవరు డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా ఆ ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛగా తను ఓటు హక్కును వినియోగించుకున్న పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మరి పోలింగ్ మధ్యాహ్నం పూట కొంత మందకొడిగా కొనసాగుతుంది. మరి లంచ్ తర్వాత కొంత ఊపందుకుంటుంది అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సో మరి ఒక జంట ఇప్పుడే పోలింగ్ కేంద్రంలోకి వెళ్తున్నారు, మనం చూడొచ్చు. సో అంటే 5-10 నిమిషాలకు ఒకరిద్దరు రావడం మినహా ఆశించిన స్థాయిలో క్యూ లైన్లు కానీ తర్వాత భారీగా మరి జనం పోటెక్కడం లాంటి పరిస్థితి లేదు. సో దీంట్లో మరి ఈ తక్కువ శాతం ఓటింగ్ నమోదయ్యే పరిస్థితి ఈ పోలింగ్ కేంద్రంలో కనిపిస్తుంది కనుక సో ఇది మరి రాజకీయ పార్టీలు మరి ఖచ్చితంగా అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారు. సో దాంట్లో ఒక చైతన్యం కనిపిస్తుంది. సో దాని ప్రకారం మరి ఫలితాలు ఉంటాయని ఆశిస్తున్న నేపథ్యంలో తక్కువ ఓటింగ్ శాతం కనుక నమోదవుతున్న నేపథ్యంలో ఇది ఏ పార్టీకి అనుకూలంగా ఉంటుంది, ఏ పార్టీకి మరి ప్రతికూలంగా ఉంటుంది అనేది మరి చెప్పలేని పరిస్థితి. సో సాయంత్రం 6 గంటల వరకు మరి గతం కన్నా కాస్తో కూస్తో ఎక్కువ పోలింగ్ పర్సెంటేజ్ నమోదవుతుందని ఆశిస్తున్నాం. అయితే ఇప్పుడు చూస్తున్న పరిస్థితి ప్రకారం అయితే మరి ఇక 4 గంటల వరకు 6 గంటల పోలింగ్ ముగిసింది. మరొక 2 విడతలుగా పోలింగ్ శాతం ప్రకటించాల్సిన నేపథ్యంలో 6 గంటల తర్వాత ఈ మరి ఎలా ఉంటుందనేది వేచి చూడాల్సి ఉంటుంది. సో పోలింగ్ విషయంలో ఇప్పటికైనా మరి పొలిటికల్ పార్టీలు కావచ్చు, ఎలక్షన్ కమిషన్ కావచ్చు, అందరినీ కూడా ఓటు హక్కు వినియోగించుకునేలాగా మరి ఇప్పటికైనా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా కూడా మరి చేయాల్సిన అవసరం ఉందనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ అబ్దుల్తో శ్రీనివాస్, 99 టీవీ, వెంకటగిరి పోలింగ్ స్టేషన్ నుంచి.